కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని డీటీసీ నుంచి పరిగి పిఎస్ కు తరలించారు పోలీసులు. ఫార్మాలిటీస్ అన్ని పూర్తయ్యాక నరేందర్ రెడ్డిని మళ్లీ కొడంగల్ కు తీసుకెళ్లబోతున్నారు. పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. పరిగి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పరిగి పోలీస్ స్టేషన్ దరిదాపుల్లోకి కూడా ఎవరిని రానివ్వట్లేదు పోలీసులు. అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, లగచెర్ల కలెక్టర్ పై జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈరోజు పట్నం నరేందర్ రెడ్డిని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పోలీసులు కొద్దిసేపటిమే అతన్ని వికారాబాద్ లో ఉన్నటువంటి డీటీసీ కేంద్రంలో సుదీర్ఘంగా విచారించి అనంతరం మనం చూస్తున్నటువంటి పరిగి పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకొచ్చారు. మరికాసేపులోని పరిగి పోలీస్ స్టేషన్ లో ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ చేసిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. ప్రస్తుతం పరిగి పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు విజువల్స్ లో 10 టీవీ స్క్రీన్ మీద దాదాపు వందల మంది పోలీసులు మొత్తం కూడా భారీ ఎత్తున భద్రతను కల్పించారు. ఎందుకంటే నేతలు ఎవరైనా వచ్చి అల్లర్లు చేస్తే ముందస్తుగానే పోలీసులు ఎలాంటి శాంతి భద్రతకు విఘాతం కలగకుండా పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు ఇప్పటికే దాదాపు జరిగినటువంటి మొత్తం 3 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మొత్తం అటు 109 అటెంప్ట్ మర్డర్ కేసుతో పాటు 191, 61, అదేవిధంగా 126, అదేవిధంగా 32, అదేవిధంగా 324, అదేవిధంగా 300 పీడీపీ సెక్షన్స్ అంటే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం సంబంధించిన కేసులో కూడా పీడీపీ కేసును కూడా నమోదు చేశారు. మొత్తం పరిగి పోలీస్ స్టేషన్ వద్ద ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎవరు కూడా కార్యకర్తల్ని ఎవరిని కూడా లోపలికి అనుమతించే పరిస్థితి కనబడుతుంది. ఇక దీనికి సంబంధించిన దాడిఘటన కలెక్టర్ సంబంధించిన దాడిఘటనకు సంబంధించి ఇప్పటికే పోలీసులు 16 మందిని రిమాండ్ తరలించారు. వారిని 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తూ నిన్న కొడంగల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరి కాసేపులోనే పట్నం నరేందర్ రెడ్డిని మొత్తం కూడా స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత ఈ కేసులో అతని యొక్క పాత్రను ఎస్టాబ్లిష్ చేయడానికి పోలీసులు అన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఎందుకంటే ఈ కేసులో కీలక సూత్రధారిగా ఉన్నటువంటి సురేష్ అనే వ్యక్తి అనేక సార్లు పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ సంభాషణలు మాట్లాడారు. దాదాపు సంఘటన జరిగే ముందు జరిగిన తర్వాత కూడా అనేక సార్లు తన వాట్సాప్ చాటింగ్ కావచ్చు ఫోన్ లో కూడా మాట్లాడినట్లు పోలీసులు కొంత ఎస్టాబ్లిష్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఈరోజు పట్నం నరేందర్ రెడ్డి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి తర్వాత వికారాబాద్ డీటీసీ కేంద్రాన్ని తీసుకొచ్చి అక్కడ ఐజీ సత్యనారాయణ హైదరాబాద్ రీజనల్ ఐజీగా ఉన్నటువంటి సత్యనారాయణ నేతృత్వంలో సుదీర్ఘంగా విచారణ అతని యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత కొద్దిసేపమే పరిగి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. పరిగి పోలీస్ స్టేషన్ లో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి మరికాసేపులోనే వైద్య పరీక్షలు కంప్లీట్ చేసి ఈ నుంచి డైరెక్ట్ గా కోర్టుకు జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. మనం చూడొచ్చు ఇప్పటికే ఈ కేసులో పూర్తిగా రాజకీయ రంగు పులుపుకుంది. అటు బీఆర్ఎస్ నేతలు ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా అటు మరోవైపు మాజీ మంత్రి కేటీఆర్ కూడా చెప్పారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ఫార్మా కంపెనీ ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వంపై బురద జల్లాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా అటు రైతులను రెచ్చగొట్టి అక్రమంగా వారిపై దాడులు చేసే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా పక్కా ప్లాన్ తో ఒక కుట్రకోణం ఈ యొక్క దాడికి సంబంధించిన దాంట్లో ముందస్తుగానే కారం రాళ్లు అదేవిధంగా రైతులను మోటివేషన్ చేసి పక్కా ప్లాన్ తోనే ఈ దాడులు చేశారంటూ కూడా ఈ పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా అనేక అంశాలు కూడా పొందుపరిచారు. మనం చూడొచ్చు చాలా మంది పోలీసులు అటు ఎస్పీతో పాటు డిఎస్పీలు మనం చూడొచ్చు ఐజీలు ఎస్పీ వెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఎస్పీ నారాయణ రెడ్డి ఇప్పటికే పరిగి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. మరికాసేపులోనే పరిగి పోలీస్ స్టేషన్ లో ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా అటు కోర్టు కూడా తరలించే అవకాశం ఉంది. కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఈ దాడి ఘటనలో మొత్తం 46 మందిని అక్యూజ్ గా చేర్చారు. అందులో 30 మంది పరారులో ఉన్నారు. 16 మందిని మాత్రం అరెస్ట్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు పేర్కొన్నారు. ఈ రోజు పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరొక 4గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తుంది. వారిని కూడా మరికాసేపులోనే ఇక్కడ నుంచి తీసుకువెళ్లి కొడంగల్ కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. మొత్తం మీద రాళ్లు కర్రలు కారంపొడి ముందే సిద్ధం చేసుకుని ఒక పక్కా ప్రణాళికతో పక్కా ప్లాన్ తో అధికారులపై దాడులు చేశారు. కలెక్టర్ తో పాటు అక్కడ ఉన్నటువంటి అధికారుల మీద కూడా దాడులు చేసి తీవ్ర భయాందోళనకు గురి చేశారు. మరోవైపు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. వారి కార్లను కూడా డ్యామేజ్ చేశారు. ఈ నేపథ్యంలో పీడీపీ సెక్షన్ కూడా నమోదు చేశారు. మరికాసేపులోనే పరిగి పోలీస్ స్టేషన్ నుంచి పట్నం నరేందర్ రెడ్డి ఇక్కడ నుంచి తీసుకొచ్చి
అన్న స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ పరిగి పోలీస్ స్టేషన్ వద్ద ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా పోలీసులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. మనం చూడొచ్చు, దాదాపు వందలాది మంది పోలీసుల బలగాలతో పూర్తిగా ఆంక్షలు విధించారు. ఎవరిని కూడా బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలను కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా ఇక్కడికక్కడ అంటే చుట్టుపక్కల ఏరియాస్ని, సరౌండింగ్స్ ఏరియాస్ని అక్కడ పికెట్స్ ఏర్పాటు చేసి అక్కడ వారిని లోపలికి అనుమతించకుండా అక్కడ నుంచి బయటనే పంపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం చూసాం ఇటీవల బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి అటు డీకే అరుణ్ సైతం లోపలికి రానియకుండా అడ్డుకున్న తీరు మనం చూసాం. అదే తరాలో నిన్న మధుసూదనాచారి కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, వీరందరినీ కూడా అడ్డుకున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే వారు వస్తే ఇంకా ఉధృతమైన వాతావరణం నెలకొంటుంది, అల్లర్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరిని కూడా కొడంగల్ పరిసర ప్రాంతాలకి ఎవరిని కూడా అనుమతించలేదు. ఎందుకంటే ఇప్పటికే కలెక్టర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి వారిని పరామర్శించాలనే ఉద్దేశంతో వారు వస్తున్నారని చెప్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి అల్లర్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే లగ్జరీలకు సంబంధించిన గ్రామ పరిసర ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు కూడా నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. ఇక పరిగి పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని మరి కాసేపులోనే ఇక్కడ నుంచి కొడంగల్ కోర్టుకి ప్రొడ్యూస్ చేశారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపరుస్తారు. ఇప్పటికే 16 మందిని ప్రొడ్యూస్ చేశారు. వారికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ కోర్టుకు తరలించారు. అదే తరాలో మరి కాసేపులో పట్నం నరేందర్ రెడ్డితో పాటు మరొక 4గురిని కూడా ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. జాన్సన్. అలాగే సునీల్, ఇటు పరిగి పోలీస్ స్టేషన్ దగ్గర భద్రతను భారీగా పెంచారు పోలీసులు. అలాగే ఫార్మాలిటీస్ కూడా కొనసాగుతున్నాయి కదా పరిగి నుంచి. అలాగే కోర్టులో హాజరుపరిచేందుకు ఇంకా ఎంత సమయం పట్టొచ్చు? ఎస్, మనం చూడొచ్చు వికారాబాద్ జిల్లా డీటీసీ కేంద్రం నుంచి అక్కడ ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో అతని స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత అక్కడ నుంచి పట్నం నరేందర్ రెడ్డిని పరిగి పోలీస్ స్టేషన్ తరలించారు. పరిగి పోలీస్ స్టేషన్కి ఈరోజు ఇతన్ని తీసుకొస్తున్న నేపథ్యంలో పోలీసులు కూడా మనం ఒకసారి 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. కెమెరామెన్ కత్తిరాజు చూపిస్తున్నటువంటి విజువల్స్ ఒకసారి చూసినట్లయితే మొత్తం పోలీసులు పరిగి పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా పోలీసులు ఆక్యుపై చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘాలు జరగకుండా పోలీసులు ముందస్తుగానే పకడ్బందీగా ఏర్పాటు చేశారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేసిన దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. మరి కాసేపులోనే ఇతని యొక్క స్టేట్మెంట్ నమోదు చేసుకున్న తర్వాత పరిగి పోలీస్ స్టేషన్ కి ఇప్పటికే ఎస్పీ నారాయణ రెడ్డి కూడా చేరుకున్నారు. కాబట్టి పరిగి పోలీస్ స్టేషన్ లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత మరొక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ లోపే అతని కోర్టులో న్యాయమూర్తి ఎదుట ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే 16 మందిని ప్రొడ్యూస్ చేశారు. ఆ 16 మంది రిమాండ్ రిపోర్ట్ లో అనేక అంశాలని పోలీసులు పేర్కొన్నారు. ఇదంతా పక్కా ప్లాన్ తో కలెక్టర్ ని గ్రామంలోకి తీసుకువెళ్లి సురేష్ అనే వ్యక్తి ఇదంతా కూడా చేశారు. A1 గా సురేష్ ఉన్నాడు. సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి అనేక సార్లు ఫోన్ లో మాట్లాడారు. ఫోన్లు సంభాషణలు ఉన్నాయి. అతను కాల్ డేటాలో అనేక సార్లు మాట్లాడారు. సంఘటన జరిగే ముందు, సంఘటన జరిగిన తర్వాత మొత్తం ఈ పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుగా ఉన్నటువంటి సురేషే ఇదంతా చేశాడు. అది కూడా పట్నం నరేందర్ రెడ్డి చెప్తేనే ఇదంతా కూడా దాడి చేశాడని వాదన అటు పోలీసులు చెప్తున్నారు. మరోవైపు రిమాండ్ రిపోర్ట్ లో అనేక అంశాలు, కాళ్ళు, అదేవిధంగా రాళ్లు, అదేవిధంగా కర్రలు, కారం పొడి ముందస్తుగానే పక్కా ప్లాన్ వేసుకొని ఇదంతా దాడి చేసే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతోనే ఒక కుట్ర కోణంతో ఇదంతా చేశారనేటువంటి వాదన అటు పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. మరి ఈ పట్నం నరేందర్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో మరి ఎలాంటి అంశాలు పేర్కొంటే, ఎందుకంటే నిన్న అరెస్ట్ చేసిన 16 మందిలో కూడా అదే అంశాలు కూడా పోలీసులు ప్రస్తావించారు. కాబట్టి మరి ఈయనకు ఏ విధమైన సంబంధం ఉంది, సురేష్ తో కేవలం కాంటాక్ట్ లో మాట్లాడినట్టు నేపథ్యంలో తను అరెస్ట్ చేశారా, ఇంకా పరోక్షంగా ఎలాంటి అంశాలు పోలీసులు పొందుపరుస్తారు? ఎందుకంటే పట్నం నరేందర్ రెడ్డి ఇంకా ఎవరితో మాట్లాడారు, ఎవరి ఆదేశాల మేరకు సురేష్ ని ప్రజల్లోకి పంపారు, రైతుల దగ్గరికి పంపారు, వీటన్నిటి అంశాలను ఎస్టాబ్లిష్ చేయాలనేటువంటి ఉద్దేశంతో పోలీసులు అయితే దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. పరిగి పోలీస్ స్టేషన్ లో పట్నం నరేందర్ రెడ్డి స్టేట్మెంట్ మరొకసారి నమోదు చేసుకున్నారు. జిల్లా ఎస్పీ వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి కూడా కొద్దిసేపు ఇక్కడ చేరుకున్నారు. కాబట్టి అతని స్టేట్మెంట్ ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత మరి కాసేపులోనే అతన్ని న్యాయమూర్తి కొడంగల్ న్యాయమూర్తి హాజరుపరిచే అవకాశం ఉంది. అలాగే సునీల్, మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు కదా, సో పోలీసులు వారిని ఏమైనా విచారించి ఏమైనా రాబట్టారా, ఆధారాలు ఏమైనా? ఎస్, నిన్న లగ్జర్ల గ్రామంలో జరిగినటువంటి సంఘటనలో మొత్తం 46 మందిని ఎఫ్ఐఆర్ లో పొందుపరిచారు. ఆ 46 మందిలో 30 మంది అబ్స్కాండింగ్ లో ఉన్నారు. కేవలం నిన్న 16 మందిని మాత్రమే అంటే ఈ కీ రోల్ వహించడం, అంటే ఈ కేసులో ప్రధానంగా ముందొరుసలో ఉండి రాళ్లతో కర్రలతో దాడి చేసినటువంటి 16 మందిని గుర్తించారు. మనం చూడొచ్చు ఐజీ సత్యనారాయణ కూడా ఇక్కడ చేరుకున్నారు. హైదరాబాద్ రీజనల్ ఐజీగా ఉన్నటువంటి సత్యనారాయణ ఇక్కడ చేరుకొని పూర్తిగా పరిగి పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. ఐజీ సత్యనారాయణ కూడా మరొకసారి
అతని యొక్క స్టేట్మెంట్ కూడా ఇక్కడ నమోదు చేసుకుని వివరాలు కూడా సేకరించే అవకాశం ఉంది. ఇప్పటికే మనం DTC కేంద్రం వద్ద కూడా ఒకసారి స్టేట్మెంట్ తీసుకుని మరొకసారి పోలీస్ స్టేషన్లో కూడా అతని యొక్క స్టేట్మెంట్ తీసుకొని ఇక్కడ నుంచి పూర్తి ఆధారాలను కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అన్ని ఆధారాలు సేకరించి ఇప్పటికే అతని కాల్ డేటా కావచ్చు, సురేష్ కాల్ డేటా కావచ్చు, వాట్సాప్ సంభాషణలు కావచ్చు, వీరు ఎవరెవరితో టచ్లో ఉన్నారు, ఎందుకు రైతుల దగ్గరికి వీరిని ఉసుగొల్పారు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది, ఎందుకు ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే దిశగా వీరు చర్యలు తీసుకున్నారు, వీటన్నిటి అంశాలన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి వారన్ని పకడ్బందీగా రిమాండ్ రిపోర్ట్లో అన్ని అంశాలు పొందుపరచాలి అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించిన స్టేట్మెంట్ మొత్తం కూడా పోలీసులు నమోదు చేసుకున్నారు. మరికాసేపులోనే పట్నం నరేందర్ రెడ్డిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. మరోవైపు ఇప్పటికే 16 మంది రిమాండ్ రిపోర్ట్లు కూడా అనేక అంశాలు పోలీసులు పొందుపరిచారు. కాబట్టి మరి పట్నం నరేందర్ రెడ్డి సంబంధించిన రిమాండ్ రిపోర్ట్లో ఎలాంటి అంశాలు పొందుపరుస్తారు కూడా చూడాల్సి అని చెప్పొచ్చు. మరికాసేపులోనే పరిగి పోలీస్ స్టేషన్ నుంచి అతని యొక్క స్టేట్మెంట్, అతని యొక్క ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత కొడంగల్ కోర్టులో అతన్ని ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. జాన్సన్. రైట్, థ్యాంక్ యూ సునీల్.